హాయ్ ఎవ్రీవన్, తోటలో రూపారాణి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. సీతాకోక చిలుక కథ. గొంగలి పురుగు దశ ఎలా మారుతుందో చెప్తానండి. మొదట సీతాకోక చిలుక నల్లగా పొడవైన వెంట్రుకలతో ఉన్న ఒక అందమైన గొంగలి పురుగులా ఉంటుంది. తరువాత సీతాకోక చిలుకగా బయటికి వస్తుంది. అంటే తన శరీరం చుట్టూ సేఫ్టీ అనేది తీసుకుంటుంది. అది ఎలాగా పొరను అనేది అల్లుకుంటుంది. ఆహారం కోసం గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ఆకులను తింటుంది. సీతాకోక చిలుకగా మారిన తరువాత కేవలం పూలలోని తేనెను మాత్రమే తాగుతుంది. సీతాకోక చిలుకకు జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. అంటే బతికే కాలము చాలా తక్కువగా ఉంటుందండి. అంటే వారాలు నెలల వరకే మాత్రమే బ్రతికుంటుంది సీతాకోక చిలుక. సీతాకోక చిలుక రెక్కలు చాలా సున్నితంగా ఉంటాయి. సీతాకోక చిలుక రెక్కల మీద ఉండే రంగు పొడి రాలిపోతే అవి సరిగ్గా ఎగరలేవు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన సీతాకోక చిలుక కూడా అంతేనండి. రెక్కల మీద పొడి లేక ఆకాశంలో నుంచి కిందకి రాలిపోయింది. చూస్తే ఎగరలేకపోతుంది. ఏంటి అని చెప్పి చూస్తే రెక్కల మీద పౌడర్ అనేది లేదు. చాలా సున్నితంగా ఉంది కాబట్టి పట్టుకోవడానికి కూడా ఆలోచించి పట్టుకోవాల్సి వచ్చింది. అందుకే వాటిని పట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మన ఇంట్లోకి సీతాకోక చిలుక ఎక్కువగా రావాలి అంటే అందమైన పూల మొక్కలు అనేది పెంచుకుంటూ ఉండాలి. తెలుగులో సాధారణంగా కొన్ని చోట్ల గంగిగోవు పురుగు, గొంగి పురుగు లేదా సీతాకోక చిలుక, బటర్ఫ్లై అని పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా సీతాకోక చిలుక అని అంటూ ఉంటాము. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారడానికి 4 ముఖ్యమైన దశలు అనేది ఉన్నాయండి. ఆ దశలు ఏంటో చెప్తాను. ఫస్ట్ గుడ్డు. సీతాకోక చిలుక ఆకుపచ్చని పచ్చటి మొక్కలపై చిన్న చిన్న గుడ్లను పెడుతుంది. ఆ గుడ్డు నుండి బయటకు వచ్చిన తరువాత గొంగలి పురుగుగా మారుతుంది. మారిన తరువాత ఆకులు తింటూ చాలా వేగంగా పెరుగుతుంది. అంటే సీతాకోక చిలుక ఫస్ట్ గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్ల నుంచి గొంగలి పురుగుగా బయటకు వస్తుంది. ఆ గొంగలి పురుగు పెరిగి పెద్దదయ్యి మళ్ళీ సీతాకోక చిలుకగా దశ అనేది మారుతుందన్నమాట. 2 క్రమాలు మారుతూ ఉంటాయి. గొంగలి పురుగుగా మారుతుంది. మారిన తర్వాత ఆకుల్ని తింటూ చాలా వేగంగా పెరుగుతుంది. ఆ మారే క్రమంలో గొంగలి పురుగు చాలా వేగంగా అనేది పెరుగుతుందంటండి. అంటే సీతాకోక చిలుక బతికే కాలం చాలా తక్కువగా ఉంటుంది. సీతాకోక చిలుకగా తయారవడానికి చాలా వేగంగా గొంగలి పురుగు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటుందన్నమాట. అంటే గొంగలి పురుగు తగినంత ఎదిగిన తర్వాత తన చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. రక్షణ కవచం అంటే ఎలాంటి ఏర్పాటు అంటే పట్టుదారాలు అల్లుకుంటుంది, శుభ్రమైన చోటును చూసుకొని ఆకులు తింటుంది. దశ మారే క్రమంలో ఇవన్నీ కూడా ఏర్పాటు అనేది చేసుకుంటూ ఉంటుంది. గొంగలి పురుగు గూడు అనేది ఏర్పాటు చేసుకుంటుంది. దీనిని వ్యూపా అని అంటారనమాట. సేఫ్టీ పర్పస్ తీసుకుంటుంది. అంటే సేఫ్టీగా ఉండటం చూసుకుంటుంది అనమాట. సీతాకోక చిలుకగా మారే క్రమంలో పట్టుదారాలు అల్లుకుంటుంది. అవి తర్వాత శరీరంపై ఆ దారాలు తెగిపోయి, శరీరంపై దారాలు ఉంటాయి కదండి, ఆ దారాలు అనేది తెగిపోయి పొరలుగా విడిపోయి పొడిబారిపోతుందంట. చర్మం అనేది పొడిబారిపోయి పొరలుగా విడిపోయి అప్పుడు సీతాకోక చిలుకగా రెక్కలతోటి బయటకు వస్తుంది, అందమైన రెక్కలతోటి. ఆ క్రమంలో కలర్ అనేది కూడా ఏర్పాటు చేసుకుంటుందంట. అంటే కలర్స్ బటర్ఫ్లై చూస్తూ ఉంటాం, చాలా కలర్స్ ఉంటాయండి. బ్లూ ఉంటాయి, గోల్డ్ స్పాట్ ఉంటాయి, వైట్ ఉంటాయి, పసుపు ఉంటాయి, ఆకుపచ్చ ఉంటాయి. చాలా కలర్స్ అనేది బటర్ఫ్లై చూస్తూ ఉంటాం. బయటకు వచ్చే క్రమంలో కలర్ అనేది ఏర్పాటు చేసుకొని అందమైన సీతాకోక చిలుకగా బయటకు అనేది వస్తుందంట. ఆ బయటకు వచ్చే క్రమంలో కొన్ని మార్పులు అనేది కూడా జరుగుతూ ఉంటాయండి. ఓపికగా తట్టుకొని సీతాకోక చిలుక దశ అనేది మారుతుంది. గొంగలి పురుగు దశ మారే క్రమంలో ఉన్నప్పుడు గొంగలి పురుగు ఒంటికి తగిలితే దురద కూడా వస్తుందండి. ఆ దశ మారే క్రమంలో ఆ గొంగలి పురుగు కనుక మన ఒంటికి అంటుకుంటే దురద అనేది వస్తుంది, దద్దుర్లు వస్తాయి,
చాలా జాగ్రత్తగా ఉండాలి గొంగళి పురుగును చూసినప్పుడు. హెల్త్ కూడా చాలామందికి హెల్త్ అనేది కొంచెం బాగుండదు కదండి. బాగుండని వాళ్ళకి కూడా గొంగళి పురుగు తగిలినట్లయితే కొంచెం ఎలర్జీ టైప్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎలర్జీ అంటే ఏంటంటే దురదలు లెక్క వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ మారే క్రమంలో సేఫ్టీ అనేది తీసుకోవాలి. గొంగళి పురుగు ఎక్కడైనా కనిపించిందంటే ఒంటికి అంటుకోకుండా చూసుకోవాలి. అందమైన సీతాకోకచిలుక అవి ఏంటంటే సీతాకోకచిలుకలు చాలా సున్నితంగా ఉంటాయండి. చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి పట్టుకునేటప్పుడు కూడా ఆలోచించి పట్టుకుంటాము. ఆ పౌడర్ పోయిందంటే సీతాకోకచిలుక ఎగరలేదు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన సీతాకోకచిలుక కూడా అంతే అయ్యింది కదండి. అవి పొడి రాలిపోవడానే కింద పడిపోయింది. కొంచెం కొన ఊపిరితో ఉందన్నమాట. ఉంటే తరువాత చూశాను, పట్టుకొని స్టూల్ మీద అనేది పెట్టాను. ఆ తరువాత ఒక గంట తర్వాత చెట్టు మీదకి ఎగిరిపోయి ఆకు మీద పడుకుంది. సో ఒక గంట తర్వాత కొంచెం ఊపిరి అనేది వచ్చిందనమాట. అంటే పౌడర్ రాలిపోవడాన ఆకాశం నుంచి కింద పడిపోయింది. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేసి వీడియో షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సీతాకోకచిలుక గుడ్లు పెట్టి గొంగళి పురుగుగా వస్తుంది. గొంగళి పురుగు దశ మారి సీతాకోకచిలుకగా మారిపోతుంది. దీనిని దశ మారడం అని అంటారు. సీతాకోకచిలుక సో బటర్ఫ్లై చాలా అందంగా ఉంటుందండి. బటర్ఫ్లై కలర్స్